రైట్ ఇక డీటెయిల్స్ లకు వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో NH44 పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మాచారం వద్ద 44వ జాతీయ రహదారిపై ట్యాంకర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఈ ప్రమాదం కారణంగా ట్యాంకర్ నుంచి పొగలు బయటకు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ ద్వారా బయటకు పరుగులు తీశారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పొగలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ట్రావెల్స్ బస్ చిత్తూరు నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అయితే అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి, అప్డేట్ ఏంటి? ఫాతిమా, మనం చూడొచ్చు ఇన్ని ప్రమాదాలు వరుసగా జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు ఒకవేళ కనుక ఇప్పుడు NH4 ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఓ ప్రమాదం తప్పిందని చెప్పేసి మనకి వార్తలు అంతా ఉన్నాయి. దీని మీద పోలీసులు అప్రమత్తం అవడం, తర్వాత సిబ్బంది కూడా సకాలంలో అప్రమత్తం అవడంతో ఎమర్జెన్సీ గేట్ ద్వారా బస్సు దిగారు. ప్రయాణికులు అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. ఈ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచార సమీపంలో యాసిడ్ ట్యాంకర్ ని ఢీకొట్టింది జగన్ ట్రావెల్ సంస్థ ప్రైవేట్ బస్సు. మరి ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడైతే ఈ ఓవర్ స్పీడ్ గా పోవటము, తర్వాత నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడం లాంటి వ్యక్తుల మీద ఇప్పటి వరకు కూడా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రమాదం జరిగిన బస్సుకు సంబంధించి కూడా మనం కాల్ డీటెయిల్స్ అంటే ఫైన్ డీటెయిల్స్ తెప్పించేస్తే ర్యాష్ డ్రైవింగ్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. 1000 రూపాయల ఫైన్ వేశారు కానీ ఆ డ్రైవర్ ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను అవసరమైతే మీరు ఇదే రకంగా కనుక మీరు డ్రైవింగ్ చేస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పని సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం ఇవన్నీ లేవు. అంటే ఎవరైతే అధికార యంత్రాంగం కావచ్చు, తర్వాత ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతా ఉన్నాయి. ఇలాంటి డ్రైవర్లు ఎవరైనా సరే డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, స్పీడ్ మితిమీరిన వేగంతో పోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని మాత్రం వాస్తవం. మరి ఇలాంటప్పుడు సంఘటన జరిగినా హడావుడి చేయకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మాత్రం యంత్రాంగం ఖచ్చితంగా మళ్ళీ రివ్యూ చేసుకొని దీని మీద పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఇలాంటి డ్రైవర్ల మీద యాక్షన్ తీసుకుంటే కానీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ప్రమాదాలు మాత్రం అందరూ సేఫ్ గా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి ఫర్ ద అప్డేట్.